పుల్టా స్టార్టింగ్ ఎండింగ్లో అందే ఓరాహోరి మస్తు సాగుతుంది. అంటే నిన్న నామినేషన్లో పల్లవి ప్రశాంత్ అమర్దీప్ 2 పులిల మధ్యలో గొడవ అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే 2 పులిలే నా దృష్టిలో. అమర్దీప్ కూడా పర్ఫెక్ట్గా గేమ్ ఆరే అనడం తమ్ముడికి తప్పులేదు కాబట్టి ఓకే, అందరూ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. తర్వాత కూడా సారీ చెప్పిండు. మళ్ళీ ఈరోజు డిన్నర్ చేస్తారు కలిసిమెలిసి. కాబట్టి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అనేది స్టార్టింగ్ నుంచి లేకుండే అమర్దీప్ది పల్లవి ప్రశాంత్ది. కాబట్టి ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఎండింగ్లోకి వచ్చేసారి మంచి ఫ్రెండ్షిప్ అయింది అమర్దీప్. ఖచ్చితంగా అమర్దీప్ విన్ అవుతాడు. పల్లవి ప్రశాంత్ రన్నర్ అట్లా అవుతారు. ఇద్దరులో ఎవరో ఒకరు విన్నర్ అయితే పక్కా. అంబటి అర్జున్ గేమ్ ఎట్లుందన్న? అమర్దీప్ అంబటి అర్జున్ ఓకే బ్రో, చాలా కష్టపడ్డాడు. ఆయన కష్టానికి నిదర్శనం వచ్చిందని చెప్పుకోవచ్చు. కాబట్టి అంబటి అర్జున్ ఆయనకు వచ్చిన కష్టం మాత్రం గేమ్ పరంగా మాత్రం మస్తు కష్టపడ్డాడు. నెక్స్ట్ వీక్ శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుంది అంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అన్న? అంటే గ్రాఫ్ పరంగా చూసుకుంటే శోభా శెట్టి వీక్ ఉంది. ప్లస్ గేమ్ పరంగా లాస్ట్ వీక్లో 90% వచ్చింది, అంటే 90 వచ్చింది. అందరు 1200, 800 కానీ కనీసం ఒక 500 అన్న రాలేదు లాస్ట్ వరకు. కాబట్టి శివాజీ బ్రోది మళ్ళీ శోభా శెట్టిది చాలా లాస్ట్లో ఉన్నారు. కాబట్టి శోభా శెట్టి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నువ్వు హార్డ్ వర్క్ మాటలు మంచిగానే ఉన్నాయి, అందుకే ప్రోమోలో ఇస్తారు కాబట్టి ఆమె ఎంతవరకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 లాస్ట్ వీకే ఆమె ఎలిమినేషన్ అవ్వాల్సింది. మన గౌతమ్ ఎలిమినేట్ చేశారు. కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుంది. స్పై బ్యాచ్ ఉంది కదా, వీళ్ళది గేమ్ ఫేవరెట్ ఖచ్చితంగా స్పై. ఎందుకంటే వీళ్ళున్నారు జెన్యున్గా ఆడతారు. వీళ్ళు తక్కువ వచ్చింది పాయింట్ అలా అని ఏం లేకుండా ఫ్రెండ్షిప్ అనేది వీళ్ళందరూ ఇప్పుడు నామినేషన్ల కోసం ప్రియాంక శోభా శెట్టి వీళ్ళు వేసుకుంటారు. అంటే ఒకరు సేవ్ చేసుకోవడానికి కోసం అట్లా ఉంది. కానీ వీళ్ళు అట్లా ఉండదు, జెన్యున్గా ఉంటుంది వీళ్ళ ఫ్రెండ్షిప్ అనేది. శివాజీ, ఆవర్ది, పల్లవి ప్రశాంత్ టాప్ 5 ఉంటారు అనుకుంటున్నా. ఫస్ట్ అమర్దీప్, తర్వాత పల్లవి ప్రశాంత్, తర్వాత యావరు. టాప్ 2లో పల్లవి ప్రశాంత్ ఉంటాడు. ఫస్ట్లో అయితే అమర్దీప్. విన్నర్ ఎవరు అనుకుంటున్నా? అమర్దీప్ ఖచ్చితంగా. ఎందుకని అట్లా? నాకు ఎందుకంటే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయ్యిండు ఫస్ట్ వీక్ నుంచి. మొన్న 1200 బాల్స్ వచ్చినప్పుడు చాలా రిస్క్ చేసిండు మనోడు. ఆ బాల్ వేయడంలో కూడా లాస్ట్ వరకు పోయింది, కానీ ఎండింగ్లో కొంచెం మిస్ అయింది అంతే. క్యాప్టెన్సీ కూడా ప్రాణం ఇస్తాడు బ్రో, అది ఎవరికి తెలియదు. క్యాప్టెన్సీ కూడా ఏడ్చడానికే వచ్చిందని అంటారు, ఎంతవరకు కరెక్ట్ అది? అదే మీరు ట్రోలింగ్ చేస్తారు అట్లా, కానీ ఆయన ఏడిచినందుకు అట్లా ఏం లేదు. ఖచ్చితంగా జెన్యున్ పర్సన్ అమర్దీప్. ఫ్రెండ్ కోసం ప్రాణం ఇస్తాడు, కానీ అక్కడ మిస్అండర్స్టాండింగ్ జరిగింది కాబట్టి అట్లా అయిపోయింది అంతే. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.